ఇప్పుడంటే ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అంటూ ప్రజారాజ్యానికి తర్వాత యువరాజ్యమా లేకపోతే ఇప్పుడు జనసేన పుట్టుకొచ్చింది గానీ, ఒకప్పుడు ప్రశ్నించడం అంటే కమ్యూనిస్టు. "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు కమ్యూనిస్టువా?" అని అడిగేవాళ్ళు స్కూళ్ళల్లో. అంటే నిలదీసి అడిగినా, ప్రశ్నించినా కమ్యూనిస్టులనేది. ఇవాళ ప్రశ్నించే తత్వం కరువవ్వడం, పోరాడే తత్వం కరువవ్వడంతోనే పేదలకి కష్టాలు, నష్టాలు. సంక్షేమ పథకాల కోసం, పేదల కోసం నిరంతరం శ్రమించినటువంటి వామపక్షాలు. ఉచిత ఇల్లు కావాలి, తిండి, బట్ట, వసతి కావాలన్న వాళ్ళ పోరాటాల ఫలితమే ఇవాళ ఎంతమందుంటే అంతమందికి రేషన్, అలాగే పెన్షన్, అట్లాగే ఉచిత ఇల్లు ఇవన్నీ కూడా. బట్ అవన్నీ సాధిస్తున్న పేదలు వాళ్ళని పట్టించుకోకపోవడంతోనే సమస్య ఎదురైంది. అదే సందర్భంలో సైద్ధాంతికంగా మధ్య తరగతిని అట్రాక్ట్ చేయలేకపోవడం, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి అంశాలు పట్టించుకోకపోవడం వామపక్షాల మైనస్. బెంగాల్‌లో కనుమరుగైపోయారు. త్రిపురలో నాశనమైపోయారు. కేరళలో ఇప్పుడు ఓడిపోతున్నారు. కానీ కమ్యూనిస్టులు కావాలి. కమ్యూనిస్టులు లేకపోతే ఎట్లాంటి కష్టాలుంటాయన్నది పేదలకి ఈ మధ్యనే అర్థమవుతుంది.